హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎండు చేపలు, వంకాయ, కోడిగుడ్లు పులిచి పెడతానండి. సూపర్గా ఉంటుంది ఇట్లా పెట్టుకుంటే. నేను ఎండు చేపలు శుభ్రంగా కడుక్కున్నట్టు పెట్టుకున్నాను. వంకాయలు కూడా ఇట్లా కోసుకున్నానండి. వంకాయగానే వండుతాను, పులిచి పెడతాను. నేను గుడ్లు తీసుకున్నానండి. ఒక గుడ్డు పోయింది, 3 గుడ్లు బాగానే ఉండయి. ఉల్లిపాయ అన్నీ చేసేటప్పుడు, కూర చేసేటప్పుడు అన్నీ చూపిస్తానండి. ఇవ్వండి, ఇట్లా కోసుకున్నాను నేను వంకాయలని. ఇట్లా తెల్ల వంకాయలు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇవ్వండి, పుచ్చులు ఏమన్నా ఏమైనా చూసుకోవాలి. ఇలా ఏమీ లేవు, బాగుంటాయి. ఉల్లిపాయ కోసుకున్నామండి. ఇప్పుడు పచ్చిమిరకాయలు కోసుకున్నాము, ఉల్లిపాయ కోసుకున్నాం. ఇప్పుడు కోసుకున్నామండి, కూర వండుకున్నాం. ఇప్పుడు చింతపండు పులుసు కాడ పిసుక్కుని అట్టు పెట్టుకున్నామండి. గుజ్జు పొయ్యి అండించుకున్నానండి. కూరకిడ్డు పెట్టుకున్నా, నూనె వేసుకున్నామండి. నేను 4 స్పూన్లకి వేసుకున్నా. తాలింపు దినుసులు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరగాయ వేసుకున్నాం కదా, ఎల్లుల్లిపాయలు, పసుపు అండి, ఉల్లిపాయ అండి, పచ్చిమిరకాయలు కాడ వేసుకున్నాం, కరివేపాకు కాడ వేసుకున్నాం, కలబెట్టుకున్నాం, వంకాయలు కాడ వేసుకున్నామండి. ఉల్లిపాయలతో పాటు మొగ్గు తెయ్యి, కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. ఉప్పుగా కొంచెం వంకాయలకి పట్టుకుంటుంది. మూత పెట్టుకున్నాం. ఎండు చేపలు కాడ వేసుకున్నామండి. కొద్దిసేపు ఇట్లాగే మగ్గనిద్దాము. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నామండి. కారము, ఉప్పు, ఇప్పుడు చింతపండు పులుసు అండి. ఉడకాలుగా కొంచెం పోసుకున్నాం నీళ్ళు, తిప్పుకున్నాం, మూత పెట్టుకున్నాం. కోడిగుడ్లు వేసుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టుకున్నాం. ఒకసారి చూసుకున్నామండి. ఇంకా కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఉడికిందండి. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఈ మసాలా అండి జల్లుకున్నాము. పొయ్యి ఆఫ్ చేసుకున్నాం. బబుల్లోకి తీసుకున్నాం. సూపర్గా ఉంటుందండి. వంకాయ, కోడిగుడ్లు, ఎండు చేప అండి, కొత్తిమీర. సూపర్గా ఉంటుందండి. వంకాయ, కోడిగుడ్లు, ఎండు చేప చాలా బాగుంటుందండి. ఇదిగండి వంకాయ, కోడిగుడ్లు, ఎండు చేప అండి. సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి వండుకోండి. మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి. బాయ్ అండి. ఒక్కసారి వండుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఎండు చేపలు వేసుకుని వండుకుంటే.